వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ వెరీ ఇంపార్టెంట్ అర్జెంట్ అప్డేట్. డిక్లరేషన్ సబ్మిట్ చేయడానికి వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరెవరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి, ప్రాసెస్ ఎలా చేయాలి మీకు క్లారిటీగా ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, మిగిలిన స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిక్లరేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ డీటెయిల్ చూడండి. ఓన్లీ ఫర్ స్టూడెంట్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. సో ఆ స్టూడెంట్స్ కూడా ఎవరెవరు సబ్మిట్ చేయాలంటే ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందనేది. డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు అప్లోడ్. సో ఏపీ బోర్డు స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఈ డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్, సిబిఎస్ఈ బోర్డు సంబంధించిన స్టూడెంట్స్, ఆర్జీకేటీ స్టూడెంట్స్ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయి, మీరు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కూడా చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఎవరికైతే రిజల్ట్స్ వచ్చి మీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ +2 లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేయడానికి ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను చూడండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సంబంధించి మార్క్స్ టోటల్గా ఎంటర్ చేయమని వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి చూడండి. మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇప్పుడు టీఎస్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ కలుపుకొని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ కలిపి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ మ్యాథ్స్ 1A + 1B + 2A + 2B టోటల్గా 300 మార్క్స్ ఉంటాయి. 300కి ఎన్ని వచ్చినా ఎంటర్ చేయాలి. ఫిజిక్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ప్లస్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ప్లస్ ప్రాక్టికల్ మార్క్స్ టోటల్గా 150 మార్క్స్ అవుతాయి. 150కి ఎన్ని వచ్చాయో ఎంటర్ చేయాలి. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ కూడా సేమ్ ఇలానే ఎంటర్ చేస్తే మీకు 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ వస్తుంది. మీరు సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే ఆటోమేటిక్గా మీకు ఓన్లీ ఇక్కడ మీకు 100 మార్క్స్కే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ 100 ఎంటర్ చేసి మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయండి. ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు సేమ్ ఇలానే మీ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది చూడండి. చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి గెట్ ఓటీపీ అంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ పైన ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ సబ్మిట్ అవుతాయి. ఇలా ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే డిక్లరేషన్ సబ్మిట్ చేస్తేనే మీకు రిజల్ట్స్, ర్యాంక్స్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. థ్యాంక్ యూ.